ఈ రెండు రాష్ట్రాలు ఫస్ట్ నినాదం ఏంటి? స్నేహితుల్లాగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని. స్నేహితుల్లా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండి పైగా చాలా కాపురాలు కూడా, ఆంధ్ర వాళ్ళ కాపురాలు, ఆంధ్ర పాలకుల కాపురాలు కూడా తెలంగాణలో చాలా బద్ధంగా సాగుతున్నటువంటి వేళ తిరిగి మళ్ళీ ఒక సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైనటువంటి అంశాన్ని మళ్ళీ రాజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఏంటంటే వట్ల రాజకీయం తప్ప మరొకటి కాదు. దీనివల్ల ఏంటంటే భావోద్వేగాలను మళ్ళీ ఆ రోజున ఏంటంటే ఒక లక్ష్య సాధన కోసం భావోద్వేగాలు ఉన్నాయి, కానీ వాళ్ళ లక్ష్య సాధన కాదు, కొన్ని సీట్లు సాధించుకోవడానికి మనుషుల మధ్య ప్రాంతాల మధ్య ఇదే ఎంతవరకు కరెక్టు. ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం కోదండరామ్ గారిని వారి అనుభవాలను మధ్య మధ్యలో చెప్తూ వర్తమానంలో జరిగినటువంటి ఈ విషయాల మీద కూడా వారి స్పందన ఎలా ఉంటుందని మనం తెలుసుకుంటే బాగుంటుంది. నమస్కారం అండి కోదండరామ్ గారు. సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఆడియో అన్మ్యూట్ చేయండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అదే ఒక ఉద్యమ నేతగా ఈ ప్రస్థానాన్ని ఎలా చూస్తారు, వర్తమాన పరిస్థితుల గురించి ఏంటి సార్? అదే